సార్, అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్‌లో వాస్తవంగా లీడర్ ఎవరు అన్న దాని మీద అనేక ప్రశ్నలొస్తున్నాయి సార్. అసలు ఇరాన్ నాయకత్వం శాసిస్తున్నది ఎవరు? ఇప్పుడు ఇరాన్‌లో పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంది? ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత గల్ఫ్ దేశాలు 6 అరబ్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్ ఈ కంట్రీస్‌తో అటు ఇజ్రాయెల్‌తో శక్తివంతమైన దేశాలతో ఒకే ఒక్క కంట్రీ ఫైట్ చేసింది. దట్ ఈస్ వాట్ ది ఇరాన్. ఇంత ఫైట్ చేసి కూడా సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లతో ఉండి 9 కోట్ల మంది ప్రజలతో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న అసిమెట్రిక్ వార్ఫేరు జోగ్రఫీని వెపనైజేషన్ చేసి యుఎస్ని ఓడించేసింది. ఇందులో ఏ మాత్రం తిరుగులేదండి. యుఎస్ ఓడిపోవడం జరిగింది. గల్ఫ్ దేశాలు దాని మీద అటాక్ చేయడానికి భయపడ్డాయి. ఇజ్రాయెల్ కూడా ఎంతటి ఏం చేసినా ఇరాన్లో తను అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ఒక రకంగా ఓటమి చెందిన దేశాలు అనమాట అవి. ఇరాన్ విజయం సాధించింది. కానీ ఇరాన్ విజయం అయితే సాధించింది, కానీ ఇరాన్ పరిస్థితి చాలా దీన స్థితిలో ఉండిపోయింది అనమాట. ముఖ్యంగా తను ఈ ఆయితొల్లా అలీ ఖైమోని తర్వాత ఫిబ్రవరి 28న చనిపోగానే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అదే రోజుల గాయపడిన ముస్తాబా ఖైమోనీని సుప్రీం లీడర్గా ప్రకటించారు వాళ్ళు. ఇది 7న. కానీ ఆయన బ్రతికున్నాడా లేదా అనేది ఇప్పటికీ డౌటే. ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్తున్నా, ఇరాన్ ఏం చెప్తున్నా, ఎందుకంటే ఆయన ఫిబ్రవరి 28న తర్వాత పబ్లిక్గా ఎక్కడా కూడా ముస్తాబా ఖైమోనీ కనిపించలే. కానీ చనిపోయిన వ్యక్తిని వాళ్ళు సుప్రీం లీడర్గా ప్రకటించి ఒక ఆట బొమ్మనే, అంటే చనిపోయిన వ్యక్తినే పిక్చరైజ్ చేస్తున్నారంటే ఇరాన్లో తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే ఫిబ్రవరి 28 తర్వాత ఈ ఆపరేషన్ టెహ్రాన్ అటాక్ తర్వాత ఆయన పబ్లిక్లో కనపడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఒక్కసారి మాస్కోలో ఉన్నాడు, బాగా గాయపడిపోయాడు, ఫేసు తర్వాత ఇది డిస్ఫిగర్ అయిపోయింది, కాళ్ళు చేతులు చాలా భయంకరమైన స్థితి అనేది ఒకసారి యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంటే ఆయన టోటల్గా కోమాలోకే వెళ్ళిపోయాడు, అంత వూండ్ అయిపోయాడు ఆయన అనేది ఒకసారి మాస్కోలో ఉన్నాడు అనేది రిపోర్టులు చెప్పడం కూడా బయటకు వచ్చిందనమాట. కానీ ఇక్కడ కనపడలే. కానీ ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే ఆయన సురక్షితంగా ఒక బంకర్లో పెట్టాం, ఆయన ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాం మొసాదు సిఐఎల్ నుంచి అనేది ఇంకొకసారి చెప్పారు. కానీ ఆయన చనిపోయాడు అనడానికి ఒక బలమైన కారణం ఏంటంటే ఇరాన్లో నార్త్ ఈస్ట్ ఈశాన్య ఇరాన్లో అక్కడ మనకేంటంటే మషాద్ అనే ఒక సిటీ ఉంటుంది అంట. మెహసాద్ అనేది ఇది ఇరాన్లో టెహరాన్ తర్వాత అతిపెద్ద సిటీ. ఇక్కడ మార్టీ డామ్ పొందిన వాళ్ళు, అంటే యుద్ధంలో వీరమరణం పొందిన వాళ్ళు ఇస్లామిక్ చట్టాల ప్రకారం, ఇస్లామిక్ ప్రకారం అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టి ప్రజలు, లక్షలాది మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారన్నమాట. శ్రద్ధాంజలి ఘటించినప్పుడు ఈ యొక్క యుద్ధ వీరులను ఆయితొల్లా అలీ ఖైమోని, అంతకుముందు చనిపోయిన వాళ్ళు, తర్వాత ఐఆర్జీసీ కమాండర్స్, ఇజ్రాయెల్ చేతిలో చనిపోయిన వాళ్ళు, తర్వాత హమాస్ కమాండర్స్, వీళ్ళందరితో పాటు ఇక్కడ ఈ ముస్తాబా ఖైమోని కూడా ఫోటో కూడా అక్కడ పెట్టడం జరిగింది. అంటే చనిపోకుండా ఆ యొక్క శ్రద్ధాంజలిలో ఈ ఫోటో పెట్టడం అసంభవం అనమాట ఇస్లామిక్ స్ట్రిక్ట్ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఆయన చనిపోయాడు. మరి చనిపోయిన వ్యక్తిని ఎందుకు ఐఆర్జీసీ చనిపోలేదు, ఆయన పేరు మీద స్టేట్మెంట్లు వస్తాయి. ముస్తాబా ఖైమోని ప్లేస్ నుంచే స్టేట్మెంట్లు రిలీజ్ అవుతాయి, ఈ రోజు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఏంటి అంటే అది అబద్ధం అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి చాలా గందరగోళమైన పరిస్థితి. అది యుద్ధంలో గెలిచింది, కానీ దీనాతి దీనమైన స్థితిలో ఉంది. యుద్ధం చేయలేని స్థితిలో అక్కడ ఇరాన్ ఉండిపోయింది అనమాట యుద్ధంలో గెలిచినప్పటికీ. ఎందుకంటే ఏంటంటే ఇరాన్ ఇప్పుడు 47 సంవత్సరాలు 1979 నుంచి ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటుంది. దాని యొక్క కరెన్సీ భయంకరంగా పడిపోయింది. ఎంత అంటే ఇప్పుడు యుఎస్ డాలర్తో పోలిస్తే దారుణమైన బస్తాలతో దాని డబ్బులు పట్టుకెళ్ళాలి. చిన్న ఆహారపు వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే ఆహారం ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఆహారం కొరత ఏర్పడింది. ఈవెన్ ఆయిల్ ఉన్న దేశంలో ఆయిల్ కొరత, ఎనర్జీ కొరత ఏర్పడింది, పవర్ ప్రాబ్లం వచ్చేసింది, విద్యా వ్యవస్థ లోపించిపోయింది, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, మెడిసిన్స్ లేవు, దారుణమైన పరిస్థితి అనమాట. పీపుల్ దీనాతి దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ విప్లవాత్మకమైన స్థితి ఉంది. యుద్ధం కాబట్టి, ఏదో శత్రు దేశం ఉంది కాబట్టి, శత్రువు ముందున్నాడు కాబట్టి ప్రజలు ఆగుతున్నారు. ఎంత విప్లవం రావాలన్నమాట. అంతటి విపత్కర పరిస్థితి ఇరాన్లో, దారుణమైన పరిస్థితి మీద మధ్యయుగానికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేసింది. ఎందుకంటే 39 రోజుల యుద్ధంలో ద మైటీ యుఎస్ పవర్ అనేది నాశనం చేసి పడేసింది దాన్ని. యుద్ధంలో ఇరాన్ గెలిచిన, అందువల్ల దీనాతి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎంటైర్ నేషన్లో ఐక్యత సాధించాలంటే ముస్తాబా ఖైమోని, ముస్తాబా వంశస్థులను ముందు పెట్టాలి. అది ఒక్కటే ఇరాన్లో చేస్తుంది. కానీ యాక్చువల్ లీడర్ ఎవరు అంటే ఐఆర్జీసీ. ఇప్పుడు
ఇస్లామిక్ రిపబ్లిక్లో అయతొల్లా అలీ ఖైమనిజం ఏంటంటే కొన్ని హైరార్కీ తయారు చేసింది. ఇది ఎక్స్పర్ట్స్ కౌన్సిల్ అనేది, యుఎస్ ఇది ఇరానియన్ పార్లమెంట్ అనేది, ఇరానియన్ అధ్యక్షుడు అనేది, సుప్రీం లీడర్ అనేది, ఇలా ఎక్స్పర్ట్స్ కౌన్సిల్ అనేది కొంచెం ఇలా క్లెరిక్స్ కౌన్సిల్ అనేది కొంత తయారు చేశారు. కానీ ఈ యొక్క ఐఆర్జీసీ అనేది వాళ్ళకి రక్షణ, ఇరానియన్ ఆర్మీ వేరు ఉంటుంది 6 లక్షలు, వాళ్ళని కాదని 1,50,000 ఉన్న ఐఆర్జీసీ నాయకత్వం బాధ్యతలు తీసుకుంది. ఎందుకంటే ఎంటైర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్పైయింగ్ ఏజెన్సీస్ వాళ్ళ చేతిలో ఉంటాయి, హర్ముజ్ స్ట్రైట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎకనామిక్ ఆర్గనైజేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఐఆర్జీసీ లీడరు ఎవరు? అహ్మద్ వాహిదీ ఇప్పుడు ఇరాన్కి సుప్రీం లీడరే అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలే, ఎందుకంటే సుప్రీం లీడర్ అయతొల్లా ముస్తాబా ఖైమనీ బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు అసెస్మెంట్ ప్రకారం ఇప్పుడు ఆ మహసాజ్ సిటీలో శ్రద్ధాంజలి ఫోటోల్లో దాన్ని పెట్టడం అంటే ఆయన చనిపోయారు, ఆయన లేరు, కాకపోతే ఆయన పిక్చరే అక్కడ దెయ్యం భూతంలాగా చూపించి ఇక్కడ ఇరాన్ ఏలేదు మాత్రం అహ్మద్ వాహిదీ ఐఆర్జీసీ అంతే. కాబట్టి పీస్ డీల్ కుదరడానికి కూడా అడ్డంకిగా ఉంది. కాబట్టి ఇరాన్ దీనాతి దీనం అనే స్థితిలో ఉంది. ఒక ఐరన్ కట్టెన్ అనమాట, ఎవ్వరు ఏది ప్రొటెస్ట్ చేసినా వాళ్ళని చంపైనా పరిపాలిస్తారన్నమాట. ఎందుకంటే ఇరాన్లో వేరే పరిస్థితి లేదు. కాబట్టి అంతే. కాబట్టి ఇరాన్లో నాయకత్వం లీడర్ ఎవరంటే అహ్మద్ వాహిదీ. ముస్తాబా ఖైమనీ సీక్రెట్గా ఖననం చేయడం కూడా జరిగింది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అయతొల్లా అలీ ఖైమనీ ఖననాన్ని పబ్లిక్లో చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే మొసాద్ సిఐలు అటాక్ చేస్తాయని. ఇప్పటికీ కూడా ఖననం చేయలేదంటారు. ఇంతకాలం ఖననం చేయకుండా వాళ్ళు ఉండరు. ఆయన్ని, ముస్తాబా ఖైమనీ ఇద్దరిని కూడా తండ్రి కొడుకుని వాళ్ళు సీక్రెట్గా ఖననం చేసేసి అనేది ఇరాన్ టెహరాన్లో అయిపోయి ఉంటుంది. తర్వాత యుద్ధం అయిపోయాలి. ఒకవేళ శాంతి సంధి కుదిరి అన్నీ అయిపోయిన తర్వాత అంటే వేడి వేడి భయంకరమైన కబుర్ని చాలా చల్లగా ఐఆర్జీ చెప్పిద్ది అనమాట. ముస్తాబా ఖైమనీ వీరమరణం పొందారు, ఎవరు? అయతొల్లా అలీ ఖైమనీతో వీళ్ళ ఖననం ఇక్కడ చేయబడింది, ఆ పరిస్థితి యుద్ధ వాతావరణం కాబట్టి మేము చెప్పలేకపోయామని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చక్కగా చల్లని కబురు చెప్తారన్నమాట. చల్లగా చెప్తారు భయంకరమైన కబుర్ని మనం చూస్తాం. ఇప్పుడు ఇరాన్ పరిస్థితిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే భయానకమైన స్థితి, యుద్ధం చేయలేని స్థితి. కానీ ఒకవేళ అమెరికా కూడా యుద్ధం చేయలేని స్థితిలో ఉంది గల్ఫ్ దేశాలు, అదే ఇరాన్కి కలిసి వచ్చిన అంశం. ఒకవేళ వస్తే ఇరాన్ దగ్గర ఉన్న ఫైర్ పవర్ అంటాను, అంటే ఈ వేల కొద్ది మిసైల్స్ ఇంకా తయారు చేసే శక్తి, అండర్ గ్రౌండ్ మిసైల్స్, డ్రోన్ సిటీస్ అనేవి దానిని కాపాడుతుందన్నమాట. పైగా ఇది ఒక గెరిల్లా వార్ఫేర్ అంతే తప్పితే ఏమీ కాదు. దానికి హర్ముజ్ స్ట్రైట్ అనేది ఒక వరంగా పరిణమించింది. లేదా ఇరాన్ని ఈరోజు సర్వనాశనం చేసి ఉండేవాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఇరాన్ ఈ పరిస్థితిని తట్టుకుని శాంతి ఒప్పందం ఎంత బేరసారాలు చేసి ఎంత జాగ్రత్తగా బయటకు వస్తాం మనం చూడాలి. కానీ అక్కడ అసలైన లీడర్ అహ్మద్ వాహిదీ మాత్రం ఇజ్రాయెల్ నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఇటు యొక్క గరబ్ కంట్రీస్ అయిన సున్నీ కంట్రీస్ నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. రక్తానికి రక్తం, ఐ ఫర్ ఐ అనే టైప్లో అక్కడ అహ్మద్ వాహిదీ ఉంటాడు. అంటే యుద్ధం అయిపోయినా మాత్రం ఇరాన్లో ఒక నియంతృత్వ పాలన, ఇస్లామిక్ పాలన అనేది ఇంకా ఐరన్ కట్టిన, అయతొల్లా అలీ ఖైమనీ అమెరికా చెప్పేదానికంటే ఇంకా కఠినమైన పాలన ఇరాన్లో రాబోతుంది అనేది మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది.